హైదరాబాద్ శివార్లలో సంగారెడ్డి జిల్లా పరిధిలోని పాసమేలారం పారిశ్రామికవాడలో సిగాచి కంపెనీ గేటు బయట వాతావరణం హృదయవిదారకంగా ఉంది. పాసమేలారం పారిశ్రామిక వాడలో రాష్ట్రాన్ని కుదిపేసిన భారీ ప్రమాదం జరిగింది. ఇది కేవలం ఓ పేలుడు కాదు, వందల కుటుంబాల జీవితాలను విషాదంలో నింపిన ఘటన. జూన్ 30 ఉదయం 9 గంటల సమయంలో పాసమేలారంలోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో ఒక రియాక్టర్ అకస్మాత్తుగా పేలిపోయింది. పేలుడు శబ్దం మైళ్ల దూరం వరకు వినిపించింది. ఒక భవనం నేలమట్టం అయింది. వెంటనే మంటలు చెలరేగాయి. వందలాది మంది కార్మికులు అక్కడే పనిచేస్తుండటంతో పదుల సంఖ్యలో కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మంటలు తీవ్రంగా విస్తరించడంతో పలువురు బయటికి రాలేకపోయారు. దీంతో గంటకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా శిథిలాల కింద ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డాక్టర్ల ప్రకారం 7గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా నమోదైంది. ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు రాత్రింబవళ్లు శిథిలాలను తొలగిస్తూ సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. హైడ్రాలిక్ క్రేన్లు, బుల్డోజర్లు సహాయంతో కార్మికులను రక్షించేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో చాలా మంది తమిళనాడు, బీహార్, జార్ఖండ్కు చెందిన వలస కార్మికులు కాగా తెలంగాణకు చెందిన కార్మికులు కూడా ఉన్నారు. చాలా మృతదేహాలు పూర్తిగా కాలిపోయినందున DNA పరీక్షల ద్వారానే గుర్తించాల్సి వస్తోంది. ప్రస్తుతం 33 మందికి చికిత్స కొనసాగుతోంది. మొత్తం 64 మంది సురక్షితంగా బయటపడినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. కానీ శిథిలాల కింద ఇంకా చాలా మంది ఉన్నారని భావిస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించలేదు? ఇప్పుడు ప్రభుత్వానికి, పరిశ్రమలకు ఎదురవుతున్న ప్రశ్నలు ఇవే. పాసమేలారం ప్రమాదం కేవలం ఒక సంఘటన కాదు, ఇది మానవ జ్ఞాపకాలపై వేసిన మచ్చ. ఇలాంటి విషాదాల నుంచి భవిష్యత్ను కాపాడాలంటే ప్రతి ఒక్కరిలోనూ బాధ్యత, జాగ్రత్త అవసరం.